ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ, నరదృష్టి నివారణ, సంచిత ప్రారబ్ధ ఆగమిక కర్మ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే గజవాహనాయ ధీమహి తన్నో కపాలకాల భైరవ ప్రచోదయాత్. ఓం ఇంద్రాణీ శక్తి దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరిపైనను, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని శ్రీ కాళీ సమేత కాళభైరవ స్వామిని వేడుకుందాం. అందులో ఈసారి ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా రవి పుష్యార్క యోగం అందరికీ కలగాలని, అందరికీ మనతో రాబోయేటువంటి భవిష్యత్తులో ఉండబడినటువంటి 7 తరాల వారికి అద్భుత ధన రాజకీయ యోగ సకల ఐశ్వర్యం ఆనందాన్ని ఆ బుధాదిత్య రాజయోగ కారణము, రవిపుషార్క యోగ కారణము, ఆదివారం అమావాస్య కారణం చేత అందరికీ ప్రసాదించాలని కోరుకుందాం. 1/8/2024 నుండి 15/8/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. కన్యరాశి వారు ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా కాళ అమావాస్య రోజున, కాళాష్టమి రోజున ఎలాంటి విధులను పాటించాలి, 6వ స్థానంలో శని భగవానుడు వక్రగమనంలో ఉన్నప్పుడు ఎలాంటి దోషాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పీ, పు, షా, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం, 6వ స్థానంలో శని భగవానుడు కుంభరాశిలో వక్రగమన ప్రయాణం అవ్వడం వలన విశేషంగా రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు పొంచి ఉండినను నూతనంగా వివాహమైన దంపతులకు పుత్ర పుత్రిక సంతాన యోగము, తల్లిదండ్రుల నుంచి ఆస్తులు చరాస్తులు, మీరు ఎదుగుదలకు మీ తల్లిదండ్రుల నుంచి, బంధువుల నుండి, మిత్రుల నుంచి అనేక రకాలమైనటువంటి ధన సంపద మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. ప్రేమికుల మధ్య చాలా సయోధ్య అవసరం. అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో వీలైనంత వరకు సత్ప్రవర్తన కలిగి ఉండడం యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. అలాగనే భాగ్యస్థానంలో కుజగురు సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు భార్యతో కానీ, భర్తతో కానీ పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు చేసేవారందరితో కూడా ఎంతో సమన్వయం అవసరం. ఎదుటి వ్యక్తులు ఏదైనా చెప్తూ ఉంటే వినే ప్రయత్నం చేయండి, తెలుసుకునే ప్రయత్నం చేయండి. తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి మీరు గమనించగలగాలి. కనుక పార్ట్నర్షిప్తో కానీ, బంధువులతో కానీ, సమాజంలో కానీ సమావేశాల ఎందుకు కూడా దూకుడుతనము మంచిది కాదు. తొందరపాటు నిర్ణయం సమయం. భగవంతుడు మీకు ఏది ఇవ్వాలో అది ఇవ్వడం జరుగుతుంది. కనుక లేని దాని గురించి ఆలోచించేదానికన్నా ఉండబడిన దానితో మీరు తృప్తి చెందగలిగితే కన్యరాశి వారికి ఇంతకు మించి అదృష్టం లేదు అని చెప్పి గమనించాలి. కనుక తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపం పెట్టడం, తెల్ల జిల్లేడు యొక్క వృక్షాన్ని వేరు తెచ్చి సింధూరాన్ని పూసి పూజామందిరంలో ఉంచుకొని తాంత్రిక శ్రీ లక్ష్మీ వరసిద్ధి మహాగణపతి స్వామి యొక్క పూజను చేసుకోవడం, కాళభైరవ స్వామి యొక్క పూజలో పాల్గొనడం వలన కష్టాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యం ఆనందం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, కర్రీ బిజినెస్లు,
అలాగనే రియల్ ఎస్టేట్ రంగాలు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటువంటి వారు, అనేకమైన మార్కెటింగ్ రంగంలో ఉండబడే వారందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.